కొందరు కోడిగుడ్డు శాకాహారం అంటారు, కొందరు మాంసాహారం అంటుంటారు. కోడిగుడ్డు శాకాహారం కాదంటానికి 4-5 కారణాలు ఉన్నాయి. మొట్టమొదటిది, శాకాహారం అయితే ఏ శాఖలకు కాసిని ఏ కొమ్మలకు కాసిని కోడిగుడ్లు కాదు కాబట్టి శాకాహారం కాదంటానికి ఇది. ఇక రెండవది, శాకాహారం అయితే పీచు పదార్థాలు ఉంటాయి, మరి కోడిగుడ్లో ఫైబర్ 0, శాకాహారం కాదు. ఇక మూడవది, శాకాహారాల్లో కొలెస్ట్రాల్ ఉండదు, మరి కోడిగుడ్డు మాంసాహారం కాబట్టి అందులో కొలెస్ట్రాల్ 220 మిల్లీగ్రామ్స్ ఉంటుంది, కాబట్టి ఇది కూడా శాకాహారం కాదంటానికి ఆధారం. నాలుగవది, శాకాహారాలన్నిట్లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, మాంసాహారాల్లో ఉండవు. కోడిగుడ్లో కార్బోహైడ్రేట్స్ 0, కాబట్టి ఇది కూడా శాకాహారం కాదంటానికి ఆధారం. ఐదవది, నాటుకోడిగుడ్డు పిల్ల అవుతుంది, ఫారం కోడిగుడ్డు పిల్ల అవ్వట్లేదు కాబట్టి ఇది శాకాహారం కాదంటారు. పిల్లైనా పిల్లగాపోయినా శాకాహారం కోడిగుడ్డు మాత్రం కాదు, మాంసాహారమే.